తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. జగన్కి లేదా వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా అనర్హత వేటు పడే ఆర్టికల్ ఏంటది? అది ఇప్పుడు మనం డైరెక్ట్గా గూగుల్ ద్వారా అసలు ఆర్టికల్ ఏం చెబుతుంది ఏంటి అనేది మీకు స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కాదు అప్పుడు కాదు, కూటమి ప్రభుత్వం ఫామ్ అయినప్పటి నుంచి కూడా వైసీపీ వాళ్ళేమో మేము ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే రామని, ఇక్కడ మీరు రాకపోతే 60 దినాలు కనుక కంటిన్యూస్గా గైర్హాజరైతే ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది అని పదే పదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, లేదా స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు చెబుతానే ఉన్నారు. తాజాగా కూడా డిప్యూటీ స్పీకర్ అయినటువంటి RRR గారు చెప్పడం జరిగింది. సరే, పడుతుంది, ఇలా అనవసరంగా డిబేట్ ఎందుకు? డైరెక్ట్గా మనకి టెక్నాలజీ ఉంది కాబట్టి అసలు రాజ్యాంగం ఏం చెబుతుంది, ఆ ఆర్టికల్ ప్రకారంగా అనర్హత వేటు పడే అవకాశం ఉందా లేదా అనేది డైరెక్ట్గానే మనం ఆ ఆర్టికల్ ఏంటి మరి దాన్ని బట్టి చూద్దాం. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వాళ్ళు చెబుతున్నది ఏంటి అంటే, రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ 190 క్లాస్ 4 అది గుర్తుంచుకోండి. సో ఇప్పుడు నేను గూగుల్లో డైరెక్ట్గా మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఉన్న ఆర్టికల్ రైట్ 190 క్లాస్ 4. సో ఇప్పుడు ఇదేం చెబుతుంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఇదిగోండి, డైరెక్ట్గా వచ్చింది. ఆర్టికల్ 190 క్లాస్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టేట్స్ దట్ ఇఫ్ ఏ మెంబర్ ఆఫ్ state legislature is absent from all meetings of the house for a period of 60 days without its permission, the house may declare their seat vacant. This 60-day period does not include any time when the house is prorogued or adjourned for more than 4 consecutive days. ఇక్కడ చూడండి, మనకి క్లియర్గా చూపిస్తుంది. ఆర్టికల్ 190 క్లాస్ 4లో కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మెంబర్ ఆఫ్ లెజిస్లేటర్ ఈజ్ అబ్సెంట్ ఫ్రమ్ ఆల్ మీటింగ్స్ ఆఫ్ ద హౌస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 60 days. 60 రోజులు గనక కంటిన్యూస్గా వీళ్ళు అటెండ్ కాకపోతే వితౌట్ ఇట్స్ పర్మిషన్, అంటే పర్మిషన్ లేకుండా, వీళ్ళు అసలు చెప్పట్లేదు కదా. ఇప్పుడు స్పీకర్ గారికో డిప్యూటీ స్పీకర్ గారికో వాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ కోసం వాళ్ళు ఇంటిమేట్ చేయాలి, చేయట్లా. ద హౌస్ మే డిక్లేర్ ద సీట్ వేకెంట్, అంటే ఆ సీట్ ఖాళీగా, ఇక వాళ్ళు ఎమ్మెల్యేగా లేదు, ఇక అనర్హత వేటు పడినట్లే. సో దిస్ 60 పీరియడ్ డస్ నాట్ ఇంక్లూడ్ ఎనీ టైమ్ వెన్ ద హౌస్ ఇస్ ప్రోరోగ్డ్ ఆర్ అడ్జర్న్డ్ ఫర్ మోర్ దాన్ 4 కాన్సిక్యూటివ్ డేస్. సో ఆ రూల్ వర్తిస్తుంది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్. ఆబ్సెన్స్ ఫ్రమ్ మీటింగ్స్. ద ప్రొవిజన్ స్పెసిఫికల్లీ అడ్రసెస్ ఏ మెంబర్స్ ఆబ్సెన్స్ ఫ్రమ్ ఆల్ ద మీటింగ్స్ ఆఫ్ ద హౌస్. తర్వాత 60-day రూల్. ఇఫ్ ఏ మెంబర్ ఈజ్ ఆబ్సెంట్ ఫర్ 60 days without permission from the house, their seat can be declared vacant. ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఇఫ్ ఏ మెంబర్ ఈజ్ ఆబ్సెంట్ ఫర్ 60 days, 60 రోజులు కనుక వాళ్ళు రాకపోతే అప్పుడు వితౌట్ పర్మిషన్ ఫ్రమ్ ద హౌస్, హౌస్ దగ్గర పర్మిషన్ లేదు, వాళ్ళు ఎందుకు రారు అని అంటే మీడియా ముఖంగా చెబుతారు, కానీ స్పీకర్ గారికి డిప్యూటీ స్పీకర్ గారికి మాత్రం ఇంటిమేషన్ ఉండదు. దేర్ సీట్ కెన్ బి డిక్లేర్డ్ వేకెంట్. ఇంకా సీట్ ఖాళీ అయిందంటే ఏంటి? ఎమ్మెల్యే గారు లేరు అంటే ఇక ఎమ్మెల్యే పదవి లేదు అని. ఎక్స్క్లూజన్ ఆఫ్ అడ్జర్న్మెంట్ prorogation. The period of 60 days excludes times when the house is prorogued, ended for the session or adjourned for more than 4 consecutive days. సో ఇందులో ఈ 4 days అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సెషన్ ఎండ్ అయినప్పుడు దాన్ని మాత్రం ఎక్స్క్లూడ్ చేస్తారు. యాక్షన్ బై ద హౌస్. ద హౌస్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ద పవర్ టు డిక్లేర్ ద సీట్ వేకెంట్ అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్. ఇది కూడా చాలా స్ట్రాంగ్ పాయింట్. ద హౌస్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ద పవర్, వాళ్ళకి ఆ అధికారం ఉంటది. సో టు డిక్లేర్ ద సీట్ వేకెంట్ అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్. సో ఆ సీటు వేకెంట్ అని చెప్పడానికి ఆ అధికారం హౌస్కు ఉంటుంది. హౌస్ అంటే స్పీకరు, డిప్యూటీ స్పీకరు. సో ఈ నేపథ్యంలోనే మరి పదే పదే
అన్నిసార్లు వాళ్ళు బోర ఊదుతున్నా కానీ ఏం చెప్తున్నారు? ఏం కాదు ఏం కాదని. అంత పిచ్చోళ్ళ వాళ్ళు చెప్పడానికి. పోనీ లేనిది చెప్పారు అనుకుందాం. లేనిది ఎలా చెప్తారు? స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ వాళ్ళకి ఆ హోదా ఆ పదవి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రూల్స్ ఏమీ తెలుసుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడేస్తారండి. వాళ్ళని అప్పుడు రాజకీయ నాయకులుగా కాదు కదా చూడాల్సింది, స్పీకర్గా. స్పీకర్ అంటే ఏంటి? ఇరు పార్టీల వాళ్ళని సమానంగా చూడాలి. అది సీఎం అయినా, ఎక్స్ సీఎం అయినా, లేదా అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే అయినా, ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన సభానాయకుడు అంటే ముఖ్యమంత్రి గారైనా ఒకే తరహాగా ఉంటుంది. అంటే ఆ బ్యాలెన్సింగ్ అనేది అనమాట. అంటే పార్షియాలిటీ అనేది లేకుండా అది స్పీకర్కి ఉండాల్సిన లక్షణం. ఆఫ్కోర్స్ అవన్నీ ఎప్పుడు పోయినాయి అనుకోండి, మనం మాట్లాడుకోవడమే. కానీ గత ప్రభుత్వంలో స్పీకర్గా చేసిన తమ్మినేని సీతారాం ఆయన ఏమన్నారు, ఒకసారి స్పీకర్గా ఉన్న సమయంలోనే ప్రెస్ మీట్లో ఆ బ్లాక్ కమాండర్స్ని పక్కన పెట్టేసి చంద్రబాబు ఫినిష్ అని మాట్లాడిన తమ్మినేని సీతారాం ఎక్కడున్నారు? ఇవాళ ఎక్కడున్నాడు ఆయన తెలియదు. ఆయన అసలు రాజకీయ కెరీర్ మొత్తం ఫినిష్ అయిపోయిందా అనే గుసగుసలు కూడా ప్రజల్లో ఉంది. సరే, ఇక ఈ విషయాలకు వచ్చేసరికి మరి జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీలో గెలుపొందిన ఎమ్మెల్యేలు, అఫ్కోర్స్ ఎమ్మెల్యేల్లో కొంత అసంతృప్తో లేదా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక రకమైన భావంతోనో వాళ్ళు అటు మింగలేక కక్కలేక అసెంబ్లీకి వెళ్ళాలి అన్న ఉత్సాహం వాళ్ళల్లో ఉన్నా వాళ్ళ నాయకుడు వాళ్ళని వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పేసి అని కూడా ఉంటే కొంత ధిక్కార స్వభావం కూడా ఆ ఎమ్మెల్యేల నుంచి మొదలయ్యింది అని చెప్పేసి చెబుతా ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు? రాజకీయ పరంగా ఏదైనా సరే ఆలోచించుకుంటారుగా. ఇప్పుడు ఒకవేళ అనర్హత వేటు పడితే ఏంటి? బై ఎలక్షన్ వస్తుంది. బై ఎలక్షన్ వస్తే మరలా వీళ్ళే పోటీ చేస్తారు. మరలా వీళ్ళే పోటీ చేయాల్సి వస్తే అప్పుడు ప్రజల దగ్గరికి ఏమని వెళ్తారు? మా పైన అనర్హత వేటు వేశారు. ఎందుకు వేశారు? వెళ్ళలేదు కాబట్టి. సరే, మరలా గెలిపిస్తే మరలా వెళ్ళరు కదా. సో ఇప్పుడు ఈ 11 మంది అంటే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 11 మంది మీద అనర్హత వేటు పడితే మరలా ఈ 11 స్థానాలకు బై ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తారు? మేము మరలా గెలిపించండి, మరలా మేము అసెంబ్లీకి వెళ్ళాం అని అంటారు. ఇదేనా జరిగేది? అఫ్కోర్స్ ఆ 60 రోజులు అనేవి మొత్తం కౌంట్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి వస్తుందో ఎప్పటికైనా వస్తుంది. వాట్ ఎవర్ ఎప్పటికి వచ్చినా కానీ వాళ్ళపైన అనర్హత వేటు పడతాం ఖాయం అనేది మాత్రం స్పష్టంగా ఇక్కడ వాళ్ళు చెప్పారా వీళ్ళు చెప్పారా కాదు. గూగుల్ తల్లి ఉంటారుగా, మనం టైప్ చేస్తే ఆర్టికల్స్తో సహా అన్నీ వస్తాయి. సో మీరైనా టైప్ చేయొచ్చు, గూగుల్లోకి వెళ్ళి ఆర్టికల్ 190 క్లాస్ 4 మీ ముందే టైప్ చేసిన అలాగే టైప్ చేయండి, మీకు ఇదే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళపైన అనర్హత వేటు పడుతుందా లేదా అనేది స్పష్టంగా తెలిసిపోతా ఉంది. సో వాళ్ళకి తిరిగి సమాధానం ఏమని చెప్పుకుంటారు? ప్రజల దగ్గరికి వెళ్ళి ఇదిగో మాకు మైక్ ఇవ్వలేదు అని చెప్పే ఆస్కారమే లేదు కదా. వీళ్ళు వెళితే కదా వాళ్ళు ఇచ్చారా ఇవ్వలేదా వాళ్ళపైన నెపం తోసేయటానికి. సో వెళ్ళారు అనుకోండి, అనర్హత వేటు అనేది పడదు ఇక. కాబట్టి వీళ్ళు వెళ్ళలా, వెళతారా? వెళ్ళరు. పోనీ రేపు ఎన్నికలు వస్తే ఏం చేస్తారు? సో ఇవన్నీ కూడా ఇప్పుడు చిక్కుముడి వీడని ప్రశ్నలు. ఓ ప్రక్కన చూస్తే దర్యాప్తు సంస్థలో ఎక్కడికక్కడ దాడులు నిర్వహిస్తున్న సోదాలు చేస్తున్నారు, సాక్ష్యాధారాలు సేకరిస్తూ ఉన్నారు. మరో ప్రక్కన చూస్తే కొత్త కొత్త వార్తలు వస్తూ ఉన్నాయి. అదేమిటి అంటే వైఎస్ భారతి గారు రాజకీయ అరంగేటం డైరెక్ట్ పాలిటిక్స్ అని చెప్పేసి అంటున్నారు. దీనిపైన కొంతమంది ఎలా అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్ళడం ఖాయం కాబట్టే భారతి గారిని తీసుకొస్తున్నారు తెరపైకి అనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి కొంతమంది అయితే ఏకంగా సజ్జల రామకృష్ణారెడ్డికి షాక్. ఆయన ఏదో మొత్తం పార్టీని హస్తగతం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్ళంగానే ఏదో చేసేయాలనుకుంటున్నారు, కానీ అందుకని తెలివిగా భారతి గారిని ముందే ఎంటర్ చేస్తున్నారు. ఇలా అనేక సరే వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశాలు వాళ్ళవి కాబట్టి వాళ్ళు కింద మీద పడి ఏదైనా చేసుకునేవాడిని. కానీ అక్కడ ప్రజలు ఎక్కడైతే మీకు ఎమ్మెల్యేగా గెలిపించారో మీరు సీఎం అవుతారా అవరా అనేది సెకండరీ కదా. అక్కడ ఒక ఎమ్మెల్యేగా ఎవరెవరు నిలబడితే సరే మేము ఈ పార్టీకి సపోర్ట్ చేయాలి అనుకున్నారు. మెజారిటీ శాతం ప్రజలు వైసీపీకి ఆ 11 నియోజకవర్గాల్లో బలంగా నిలబడ్డారు కాబట్టి గెలుపొందారు. సో ఆ గెలిచిన చోట్ల అయినా సరే వెళ్ళాలి కదా. సో వెళ్ళకపోతే అనర్హత వేటు పడదో ఏముండదు అలాగే అంటారు కానీ పడదో అని చెప్పేసి అనుకుంటానికి లేదు. ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. సో కాబట్టి ఇప్పటికైనా వైసీపీ నాయకులు కొంచెం కళ్ళు తెరిచి ఇదిగో పలానా ఆర్టికల్ ఉంది, ఆ ఆర్టికల్ ప్రకారంగా మన పైన అనర్హత వేటు పడే అవకాశం ఉంది అని గనక మేల్కోకపోతే
చివరికి ఆ పార్టీ ఉనికికే ప్రమాదం తగిలే దెబ్బ ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. మరి చూద్దాం, ఇప్పటికైనా వైసీపీ నాయకులు లేదా వైసీపీలో ఉన్న ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన పునరాలోచించుకొని అసెంబ్లీకి వచ్చి గళం విప్పారనుకోండి, ఖచ్చితంగా అది ఆ పార్టీకే మంచి జరుగుతుంది. ఓకే, ఇప్పటికైనా వెళుతున్నారు, కొంచెం మాట్లాడుతున్నారు, దానివల్ల పర్వాలేదులే గళం వినిపిస్తున్నారు అనుకోవచ్చు. లేదు అనుకోండి, ఇదిగో ఇదే పరిస్థితి, ఖచ్చితంగా అనర్హత వేటు పడటం ఖాయం అనేది ఈ ఆర్టికల్ చెప్తుంది. చూద్దాం మరి ఏం చేస్తారు. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.